వెల్కమ్ బ్యాక్. టీడీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. పొత్తు ఖరారైనప్పటి నుంచి అసమ్మతి నేతలు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. నిన్న టీడీపీ ఫైనల్ లిస్టు విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేల జాబితాను రిలీజ్ చేశారు. అయితే చివరి జాబితాతో చంద్రబాబుకు కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. రాయలసీమలో చంద్రబాబుపై నిరసన వ్యక్తం చేశారు. ఆయన ఫోటోలు దగ్ధం చేశారు. అనంతపురం అర్బన్ టికెట్ను దగ్గుపాటి ప్రసాద్కు కేటాయించడంతో సీనియర్ నేత ప్రభాకర్ వర్గీయులు నిరసనకు దిగారు. మరోవైపు అరకులోనూ చంద్రబాబుకు నిరసన సెగ ఎదురైంది. రా కదలిరా బహిరంగ సభలో దన్ను దొర పేరు ప్రకటించారు. చంద్రబాబు చివరి నిమిషంలో సీటు బీజేపీకి కేటాయించడంతో దన్ను దొర ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. నక్సల్స్ కాల్పుల్లో మృతి చెందిన కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోము కుటుంబ సభ్యులకు చోటు దక్కలేదు. దీంతో సివేరు సోము కుమారుడు అబ్రహం స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కిడారి శ్రవణ్ దూరంగా ఉంటున్నారు. చీపురుపల్లి టికెట్ కళా వెంకట్రావుకు కేటాయించడంపై విజయనగరం టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. చీపురుపల్లి టికెట్ రాకపోవడం పట్ల మనస్తాపం చెందిన విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆ పార్టీకి రాజీనామా చేశారు. పెదనాన్న కళా వెంకట్రావుకు సహకరించేది లేదని ప్రకటించారు. టికెట్ విషయంలో చివరికి గంటా శ్రీనివాసరావుదే పైచేయి అయింది. తాను కోరుకున్న భీమిలి స్థానం కేటాయించడంతో చల్లబడ్డారు. ఇక చీపురుపల్లి సీటుపై కళా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోయే సీటు వద్దన్నా మొరపెట్టుకున్నా అదే ఇచ్చారని వాపోతున్నారు. గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను నిలబెట్టారు. చివరి క్షణంలో వైసీపీ నుంచి వచ్చిన గుమ్మనూరుకు టికెట్ ఎలా ఇస్తారని నేతలు ప్రశ్నిస్తున్నారు. అనంతపురం ఎంపీ టికెట్ ఆశించిన జేసీ పవన్ సమీకరణాల్లో భాగంగా బీసీ కోటాలోకి వెళ్లిపోయింది. సుగవాసి బాలసుబ్రహ్మణ్యను రాజంపేట టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేయడంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. బత్యాల చెంగల్ రాయుడును రాజంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కళ్యాణదుర్గం టికెట్ ఆశించి భంగపడ్డారు మాదినేని ఉమా మహేశ్వర నాయుడు. దీంతో వైసీపీలో చేరేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ పొత్తుల వ్యవహారం చంద్రబాబుకు పెద్ద తొలినొప్పిగా మారిందని చెప్పొచ్చు. మొదటి లిస్టు విడుదల చేసినప్పటి నుంచి అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో చూడాలి. అసంతృప్త నేతల్ని చంద్రబాబు పిలిచి బుజ్జగిస్తారో లేదో చూడాలి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అమరావతి నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, టీడీపీ ఫైనల్ లిస్టు రిలీజ్ చేసిన అనంతరం అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చంద్రబాబు దీన్ని ఏ విధంగా కట్టడి చేస్తారు, వాళ్ళని ఎలా బుజ్జగిస్తారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చివరి జాబితా నిన్న 9 మంది శాసనసభ అభ్యర్థులని టీడీపీ ప్రకటించింది. దీంట్లో కదిరికి సంబంధించి గతంలో ఆయన భార్యకి ఇచ్చారు, తిరిగి మళ్ళీ వెంకట ప్రసాద్ గౌడ్ 8 స్థానాలకు సంబంధించి కూడా చీపురుపల్లికి సంబంధించి కూడా కిమిడి వెంకట్రావుకు సంబంధించి కూడా కిమిడి అక్కడ కళా వెంకట్రావు ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ కిమిడి నాగార్జున ఇప్పటివరకు కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకు సంబంధించి టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు కూడా ప్రకటించారు. ఇప్పటికే విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన రాజీనామా చేసినట్లు ప్రకటన చేయడం, ఎట్టి పరిస్థితిలో తన పెదనాన్న వెంకట్రావుకు సహకరించేది లేదని చెప్పి ఆయన భీష్మించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఎట్టకేలకు భీమిలి టికెట్ ఆశించారు గంటా శ్రీనివాసరావు. ఆయనకి తిరిగి టికెట్ ఇస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అనేక సమీకరణాలు, మార్పులు, చేర్పులు, పొత్తులు, ఎత్తుల్లో భాగంగా ఎట్టకేలకు ఆయన స్థానాన్ని ఆయన తిరిగి అవసరం చేస్తున్నారు. మరొక వైపు మాజీ మంత్రి కళా వెంకట్రావు అక్కడ గెలిచే అవకాశాలు లేవు, తాను అక్కడ ఓడిపోతానేమన్న అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో కళా వెంకట్రావుకి చీపురుపల్లి ఇవ్వటం మాజీ మంత్రి బొత్సాపై కూడా ఆయన తలపడబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహాలు అయితే పెళ్లిబిస్తున్నాయి. ఒకవైపు అక్కడ టికెట్ ఆశించిన వారు నిరాశ చెందగా, మరొక వైపు ఇచ్చిన వారు కూడా అక్కడ పోటీ చేసేందుకు కొంత వెనుకాడుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే చీపురుపల్లిలో కనిపిస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే కనుక అనంతపురం పార్లమెంటు, అలాగే అనంతపురం అర్బన్కి సంబంధించి కూడా అనంతపురం పార్లమెంటుకి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ బరిలో ఉన్న పరిస్థితి కనిపించింది. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ ఆయన కుమారుడు సంబంధించి పవన్ రెడ్డికి కానీ కావాలని చెప్తారు. కానీ పవన్ రెడ్డి
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. ఈసారి ఆయన టికెట్ కావాలని చెప్పి ఆయన భీష్మించుకుంటున్నారు. కానీ కుల సమీకరణలో భాగంగా అక్కడ బీసీ వ్యక్తి లక్ష్మీనారాయణకి ఇస్తూ చంద్రబాబు నిర్ణయం చేస్తుంది. ఇక అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి ప్రభాకర్ వర్గ తీవ్రస్థాయి ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారంటూ కూడా ఆయన పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేసే ప్రయత్నం అయితే అక్కడ కార్యకర్తలు నేతలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ అర్హత తీసుకొని కొత్త వ్యక్తి మీరు అభ్యర్థి ఇచ్చారని చెప్పి కూడా వారైతే తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. మరొకవైపు చూసుకుంటే అనంతపురం జిల్లా గుంతకల్లుకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి చేరిన మంత్రి జయరాంకి ఏ విధంగా టికెట్ ఇస్తారని చెప్పి కూడా అక్కడున్న బీసీ గౌడ్ సంబంధించిన ఇన్ఛార్జి తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహం అయితే వెల్లుబుక్కున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే అక్కడి నుంచి చూసుకుంటే కర్నూలు జిల్లా ఆలూరుకు సంబంధించి కూడా మొదటి నుంచి ఉన్న వారికి కాకుండా కొత్త వారికి ఏ రకంగా టికెట్ ఇస్తారని చెప్పి వారు కూడా అసంతృప్తి ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆశిస్తున్నారు. గతంలో కూడా ఆయనే పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తిరిగి మనకి టికెట్ ఇస్తారని చెప్పి ఆయన నియోజకవర్గం మొత్తం కూడా తిరిగి ప్రచారం చేసుకుంటున్న దశలో అక్కడ కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో ఆయన కూడా కొంత అసంతృప్తి, ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా నిన్న ప్రకటించిన 4 పార్లమెంటు 9 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా టీడీపీలు అసమ్మతి జ్వాలలు అయితే ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు అనంతపురం జిల్లాకు సంబంధించి పలువురు నేతలు ఇటీవల కళ్యాణదుర్గం టికెట్ ఆశించిన నాయుడు కూడా నిన్న వైఎస్ఆర్సీపీ నేతలు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. ఆయన రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీలో చేరేందుకు కూడా దాదాపుగా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా రాయలసీమకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పరిస్థితి కొంత అయోమయం, ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరులో విభేదాలు, గొడవలు కొనసాగుతున్నాయి. అనంతపురం సంబంధించి అనంతపురం పార్లమెంటు, అనంతపురం అర్బన్, గుంతకల్లు, ధర్మవరం నియోజకవర్గంలో విభేదాలు, గొడవలు జరుగుతున్నాయి. కడప జిల్లాకు సంబంధించి కడప పార్లమెంటు, బద్దివేలు సంబంధించి కూడా బీజేపీ సహకరించే పరిస్థితి లేదని చెప్పి అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొకవైపు కర్నూలు జిల్లాకు సంబంధించి ఆలూరు నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహాలు అయితే అక్కడ పెళ్లిబుక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా 2-3 నియోజకవర్గాల్లో బీజేపీ కేటాయించడం కానీ లేకపోతే టీడీపీ కేటాయించిన వారికి ఆశించిన వారికి లభించక వేరే వారికి రావడంతో కొంత అసంతృప్తితో పెళ్లిబుక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రియా, రైట్ శివ. అలాగే వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అధినేత ముందు నుంచి చెప్తున్నారు. ఎవరైతే టికెట్ రాకుండా ఉన్నారో వాళ్ళందరూ అసంతృప్తి చెందొద్దు, మిమ్మల్ని అందరినీ చూసుకునే బాధ్యత నాది అని చెప్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ ఫైనల్ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. మరి వీళ్ళందరికీ ఏ విధమైన బుజ్జగింపులు చేస్తారు? లేదంటే పక్క పార్టీ వైపు చూస్తున్న నేతల్ని అలాగే వదిలేస్తారా, కట్టడి చేస్తారా? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ప్రభాకర్ చౌదరితో అనంతపురం అర్బన్కి సంబంధించి ప్రభాకర్ చౌదరితో అనంతపురం ఎంపీ అభ్యర్థి ఆశించిన పవన్ రెడ్డితో ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ మాట్లాడే ప్రయత్నాలు చేశారు. వారైతే ఖచ్చితంగా వచ్చి కలుస్తానని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభాకర్ చౌదరి అయితే తాను చంద్రబాబుని కలిసేది లేదని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు గుంతకల్లుకు సంబంధించి గౌడ్ కూడా చంద్రబాబుతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నిన్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య వల్ల ముందుగానే వెళ్ళిపోవడంతో చంద్రబాబు అపాయింట్మెంట్ ఆయనకి దొరకలేదు. ఇవాళ రేపట్లో ఆయన కూడా చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక గుంతకల్లు, అనంతపురం అర్బన్ 3 నియోజకవర్గాలు దాదాపుగా సెట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చీపురుపల్లికి సంబంధించి కూడా కిమిడి వెంకట్రావుకు సంబంధించి కిమిడి నాగార్జున ఈరోజు భేటీ అయ్యే అవకాశాలు అయితే కల్పిస్తున్నాం. ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించి ఆ పార్టీ నేతలతో, అశోక్ గజపతి లాంటి సీనియర్ నేతలతో అదంతా మాట్లాడాలని చెప్పి కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. భవిష్యత్తులో అధికారంలోకి వస్తున్నాం, అధికారంలోకి వస్తున్న సమయంలో ఈ రకమైన వివాదాలు సరైన పద్ధతి కాదు. పొత్తులో భాగంగా జరిగిన మార్పులు చేర్పులకు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని సహకరించాలి. మన ఏకైక ఎజెండా గొడవలు, విభేదాలు కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గద్దె దించడం కోసమే మనం పొత్తులు పెట్టుకుంటున్నాం, కొంత త్యాగాలు కూడా చేశాం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే 50-60 సీట్లు ఆశించి 20 సీట్లుగా పరిమితమైన నేపథ్యంలో మనం ఎందుకు త్యాగం చేయలేమని చెప్పి కూడా చంద్రబాబు వారిని అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత కొంతకాలంగా మీరు ఏ రకమైన ఆందోళన చేశారు, 5 సంవత్సరాల కాలంగా ప్రభుత్వంపై ఎటువంటి పోరాటాలు చేశారో చెప్పాలని చెప్పి కూడా మరొక వైపు చంద్రబాబు అయితే వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల కాలంగా మీరు ఎక్కడున్నారు, పార్టీ ఈ రోజు టికెట్ ఇవ్వలేదని చెప్పి అసంతృప్తి, ఆగ్రహాలు, ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ గత 5 సంవత్సరాల కాలంలో మీరు ప్రతిపక్షంగా ఉండి అధికార పక్షంపై ఏ రకమైన పోరాటాలు చేశారో చెప్పాలని చెప్పి కూడా కార్యకర్తలు, నేతలను అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా కార్యకర్తలు, నేతల్లో అసంతృప్తి, ఆగ్రహాలు కేవలం ఎవరైతే టికెట్ ఆశించారో వారు మాత్రమే అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అది కూడా ఇవాళ రేపట్లో సెట్ చేసే బాధ్యత నా జిల్లా అధ్యక్షులు, జిల్లా సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అయితే బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఒకరిని, ఉభయ గోదావరి జిల్లాలకు ఒకరిని, గుంటూరు, కృష్ణా, ప్రకాశం ఒకరిని, అలాగే నెల్లూరు, కడపకు మరొకరిని, రాయలసీమ 3 జిల్లా ఇట్లా
5 జోన్లుగా విభజించి ప్రతి జోన్కు కూడా 2 ఇన్ఛార్జీలు చంద్రబాబు నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థి సమన్వయకర్తగా మాజీ మంత్రి దేవినేని ఉమాని నిన్నే నియమించారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచే రంగంలో దిగి ఎక్కడైతే అసంతృప్తులు, ఆగ్రహాలు ఉన్నాయో వాటన్నిటి కూడా చక్కదిద్దే ప్రయత్నం అయితే చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అవకాశం ఉన్న మేరకు ప్రతి ఒక్కరికి ఎవరికైతే టికెట్ రాలేదో వారిని మెజార్టీ సభ్యులని కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎమ్మెల్సీలు కానీ చేస్తానని చెప్పి చంద్రబాబు అయితే హామీ ఇస్తా ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.